ఎదుటి వారి దుస్తులను పట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు. అదే విషయం ఒక చిన్న కథ ద్వారా చూద్దాం. అనగనగా ఒక ఊరిలో వినోద్ అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్ళది ఆ ఊరిలో సంపన్న కుటుంబం. అందువలన వినోద్ ఎప్పుడూ ఖరీదైన బట్టలు కట్టుకునేవాడు. ఒకరోజు వినోద్ బడికి వెళుతున్నప్పుడు దారిలో ఒక అబ్బాయి కనిపించాడు. వాడు వినోద్ని చూసి నవ్వుతూ, "నా పేరు సీను. మేము ఈ వీధిలోకి కొత్తగా వచ్చాం. నేను కూడా మీ బడిలోనే చదువుతున్నాను" అని చెప్పాడు. సీను వాలకం వినోద్కి ఏ మాత్రం నచ్చలేదు. వాడు వేసుకున్న నలిగిపోయిన పాత బట్టలు, అరిగిపోయిన చెప్పులు చూస్తే చీదరగా అనిపించింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముఖం పక్కకి తిప్పుకొని గబగబా నడుస్తూ బడికి వెళ్ళిపోయాడు. వినోద్ స్కూల్కి వెళ్ళిన కాసేపటి తర్వాత సీను కూడా వెళ్ళాడు. వాడిని చూస్తూనే వినోద్ చిరాకు పడ్డాడు. అయితే క్లాస్లో మాస్టారు అడిగిన ప్రశ్నలకు శ్రీను టకటకా సమాధానాలు చెప్తుంటే ఆశ్చర్యపోయాడు. వీడికి కూడా తెలివితేటలు ఉన్నాయా అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లితో శ్రీను వేసుకున్న బట్టల గురించి ఎగతాళిగా చెప్పాడు. అప్పుడు తల్లి, "అందరూ ఒకేలా ఉండరు. వాళ్లకు మంచి బట్టలు వేసుకునే అవకాశం లేదేమో, అందుకే శ్రీను అలా ఉన్నాడు. ఎగతాళి చేయడం తప్పు" అని మందలించింది. మరుసటి రోజు వినోద్ స్కూలుకి వెళుతున్నప్పుడు దారిలో ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగి మీద పడబోయింది. వెనకే వస్తున్న శ్రీను వినోద్ చేయి పట్టుకుని పక్కకు లాగాడు. దానితో వినోద్కి ప్రాణాపాయం తప్పింది. శ్రీను మంచితనం ఏమిటో వినోద్కి అర్థమయ్యింది. తను ఎంత చులకనగా చూసినప్పటికీ అది మనసులో పెట్టుకోకుండా తన ప్రాణాలు కాపాడాడు. దాంతో శ్రీనుకు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా తన ప్రవర్తన పట్ల క్షమాపణలు కూడా కోరాడు వినోద్. అప్పటి నుంచి వారిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఎదుటివారి దుస్తులను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు. మరొక కథతో రేపు కలుద్దాం. ఉంటాను. జై హింద్.